కాంగ్రెస్ అభయహస్తం పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజల్ని నిండా ముంచిందని మండిపడ్డారు వేముల ప్రశాంత్ రెడ్డి. మహిళలకు ఇస్తామన్న 2500 తులం బంగారం, కౌలు రైతులకు కౌలు భరోసా, ఉపాధి కూలీలకు 12,000, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇలా ఇచ్చిన అనేక హామీలు అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. మీనాక్షి నటరాజన్ మహిళలకు, వృద్ధులకు పాదయాత్రలో సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అభయహస్తం మేనిఫెస్టో విడుదల అని చెప్పి మళ్ళీ మల్లికార్జున ఖార్గే గారిని పిలిపించి పెద్ద మీటింగ్ పెట్టి మళ్ళీ చేసినారు. ఏం చెప్పినారు? ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇచ్చినారు. మల్లికార్జున ఖార్గే గారితో ఇచ్చినారా? 2500 మహిళలకు స్కీమ్ మొదలైందా? 2000 కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నాడు, అది అవ్వకు ఒకటికే ఇస్తున్నాడు. మేమొస్తే 4000 పెన్షన్ చేస్తాం, 2000ని అవ్వకు తాతకు ఇస్తాం, కోడలకు ఇస్తాం, బీడీ కార్మికులకు ఇస్తాం అని చెప్పినారు. ఇచ్చినారా? 4000 పెన్షన్ మొదలైందా? ఇవన్నీ 100 రోజుల లోపలే చేస్తామన్నారు. 600 రోజులు దాటిపోయింది వాళ్ళకి.